ఓకే ఓకే సరే చాలు బాయ్. అక్క ఆకలి వేస్తుంది, ఏం ఆర్డర్ పెడుతున్నావు ఈరోజు? సరే తీసుకో, ఏదోటి ఆర్డర్ పెట్టు. అన్నట్టు మన దగ్గర చిల్లి గవ్వలేదు కదా. పాపా పీ సుశీల, ఏం ఆర్డర్ చేస్తున్నావు? నిన్న ఓట్మీల్ ఆర్డర్ చేసావు కదా, పెద్ద గొప్పగా ఏం లేదు. సో ఈరోజు అదే రెస్టారెంట్ నుంచి స్పానిష్ ఆమ్లెట్ ఇంకా అవకాడో జ్యూస్ ఆర్డర్ ఇద్దామని. స్పానిష్ ఆమ్లెట్ అవకాడో జ్యూస్. ఇవిగా అక్క ఎగ్స్ తెచ్చావా? మిగిలిన చిల్లరేది? చిల్లరగా చిల్లర అడుగుతున్నావు ఏంటక్క? హలో, నువ్వు సంపాదించడం స్టార్ట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. సెమిస్టర్ అవని తెలిసొస్తుంది. అయినా ఎప్పుడూ లేనిది బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయకుండా మనం చేసుకోవడం ఏంటి? అమ్మ ఏం చెప్పేది, బయట తిండి ఎక్కువ తినకూడదు, హెల్త్ కాన్షియస్ గా ఉండమందా. మరి అబ్బో, ఆనియన్స్ కట్ చేసి పెట్టు, నేను వచ్చి ఆమ్లెట్ వేస్తా. ఓకే ఓకే. ఇదేంటి బట్టలన్నీ ఇంత కుప్పలాగయ్యాయి? ఓ, శాలరీ పడ్డాక లాండ్రీకి ఇద్దాం అనుకున్నాను కదా. లాండ్రీ సర్వీస్ పర్ కిలో 109 రూపీసా? ఇవన్నీ 6 కిలోస్ అయినా ఉంటాయి. అక్క లాండ్రీకా? ఆగు, నాకు కూడా తీసుకొస్తా. అమ్మ జానకి, నేను లాండ్రీ అని చెప్పాను, లాండ్రీకి ఇస్తానలేదు. ఇవాళ మన ఇంట్లో ఖాళీగా ఉండి పెద్ద పీకేదేముంది, పద ఇవన్నీ ఉతుకుదాం. మనమా? అసలు ఈ బట్టలని మన వాషింగ్ మిషన్ లో పడతాయా? పట్టకపోతే ఒక 3-4 సెట్స్ అయినా వేద్దాం, కానీ మనమే ఉతకాలి. తప్పదా? తప్పదు. ఇంత కష్టపడే బదులు ఆ 109 రూపీస్ పర్ కిలో ఏదో ఇచ్చేస్తే అయిపోయేది కదక్క. నువ్వు సంపాదిస్తే అప్పుడు తెలిసి వస్తుంది. అయినా ఇప్పుడు మన ఇంట్లో వాషింగ్ మెషిన్ అయినా ఉంది. అప్పట్లో జస్ట్ వాటర్, బకెట్ అండ్ డిటర్జెంట్ తో మమ్మీ మనందరి బట్టలు ఉతికేది. దానికి ఏమంటావు మరి? సర్లే, బట్టలు అయితే నాతో ఉతికిచ్చావు కానీ లంచ్ మాత్రం నాతో వండించకు, అస్సలే ఆకలి దంచేస్తోంది. సరే, ఏం తినాలనుంది? నాకైతే డబుల్ చీజ్ చికెన్ కీమా థిన్ క్రస్ట్ పిజ్జా కావాలి. డబుల్ చీజ్ చికెన్ కీమా థిన్ క్రస్ట్. ఏంటి ఒక్క పిజ్జా 900? మన దగ్గర ఉన్నదే తక్కువ. ఇప్పుడు ఎలా? శ్రావణి, పిజ్జానే ఎందుకు? ఎందుకేంటి? అదే పిజ్జా ఎందుకని? లంచ్ టైం కదా అక్క. అదే లంచ్ కి పిజ్జానే ఎందుకని? మనం రైస్ కూడా తినొచ్చు కదా, 2 రోటీస్ తింటే కూడా కడుపు నిండుతుంది కదా. పిజ్జానే తినాలా? పిజ్జా ఎందుకు తినకూడదు? రోటీ రైసే ఎందుకు తినాలి? ఎందుకంటే పిజ్జా 900 కాబట్టి. ఓ, మనీ ప్రాబ్లమా? సర్లే, అమ్మకి చెప్తా, వేస్తుంది. మనీ ప్రాబ్లం కాదు, నీకు కావాలంటే చెప్పు, నేను ఆర్డర్ పెడతాను. కానీ 900 ఇచ్చి మరీ అన్హెల్దీ ఫుడ్ ఎందుకని? అదేదో ఇంట్లో వండుకుంటే సరిపోతుంది కదా. ఏంటక్క మెల్లగా అమ్మలా తయారవుతున్నావు? పెళ్ళిడు వచ్చేసింది నీకు. ఆప్తావా? చూడు, నీకు పిజ్జా కావాలంటే ఆర్డర్ పెడతాను, కానీ నేను మాత్రం హెల్దీగా రైస్ వండుకునే తింటాను. సర్లే, నీకోసం నువ్వు ఎలాగో వండుకుంటావు కదా, నా కోసం కూడా వండి. వైస్ చాయిస్. ఇప్పుడు వంట కూడా వండాలా? హలో. హే జైత్రి, వాట్సాప్? ఏం లేదు సోము. నైట్ ఫ్రీ ఉండు, అందరం కలిసి మూవీకి వెళ్దాం. మూవీయా? యా, వీకెండ్ కదా, మనందరికి పెద్దగా షూట్స్ కూడా ఏం లేవు, సో అందరం కలిసి సరదా చిల్లవచ్చని. సోము 1 minute, వేరే కాల్ వస్తుంది. ఓకే ఓకే. సినిమా అంటే టికెట్ ఒక 400 వేసుకోవచ్చు. ఒకవేళ టికెట్స్ వాళ్ళు బుక్ చేసినా ఇంటర్వెల్లో స్నాక్స్ కి ఖర్చు అవ్వచ్చు. అది కూడా కాకపోయినా వీళ్ళు డైరెక్ట్ గా సినిమా నుంచి ఇంటికి తెస్తారా అంటే అది కూడా కాదు. పక్కా డిన్నర్ కి ఎక్కడికో పట్టుకెళ్తారు. అక్కడ అంతా తిన్నాక బిల్లు నేను కడతా అని అందరూ ఓవర్ యాక్షన్ చేస్తారు. అందులో నేను కూడా చేస్తాను అనుకో. చేశాక బై ఛాన్స్ నా కార్డ్ తీసుకుని గీసారే అనుకో, ఇంకేముంది, రాజధాని ఎక్స్ప్రెస్ అనుకున్నా నన్ను గరీబ్ రథ్ అని తెలిసిపోతుంది. ఒకవేళ స్ప్లిట్ వేసినా ఒక్క డిన్నర్ ఖర్చుకి మిగిలిన బ్యాలెన్స్ మొత్తం ఎగిరిపోతుంది. ఇంకా రేపటి నుంచి ఫిలిం నగర్ దేవస్థానమే. సో ద పాయింట్ ఇస్, అదేం చైత్రి అలా అంటావు? నీకు తెలిసిందే కదా సోము, ఇంట్లో చెల్లి సతాయిస్తుంది. తన కాలేజ్ అసైన్మెంట్ కి హెల్ప్ చేయాలంట. నేను ఎప్పుడు హెల్ప్ చేయమన్నాను? ఓకే, చలో మరి, బాయ్. బాయ్. ఏంటే, నా కాలేజ్ అసైన్మెంటా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఇంత తక్కువ స్పెండ్ చేసిన అకౌంట్ బ్యాలెన్స్ 1000కి పడిపోయిందేంటి?
ఇప్పుడు మిగతా మంత్ అంతా ఎలా గడపాలో ఏమో. నువ్వైనా ఫోన్ లిఫ్ట్ చేయవే ప్లీజ్. హలో హారిక. హాయ్. అది లాస్ట్ మంత్ 5,000 తీసుకున్నావు కదా, కొద్దిగా కుదిరితే. ఆహా, కష్టమా? ఓకే. తినేంటి నామని నాకు ఇవ్వడానికి చిరాకు పడుతుంది. అడిగేటప్పుడేమో అమాయకంగా అడుగుతారు, తిరిగి ఇయ్యాల్సి వచ్చినప్పుడు మాత్రం మొహం చాటేస్తారు.